తెలంగాణ వ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగింది. మూడో విడతలో జరిగే పంచాయతీల్లో కొన్ని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు ఉండగా పోలీసులు ఆ పంచాయతీల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో సుమారు 1,75,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎస్కే ఖాసిం అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు తొలి దశకు తీసుకున్న సర్పంచ్ ఎన్నికల్ని ప్రశాంతంగా జరగాలని చెప్పి అధికారులు అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 22 మండలాలు ఉన్నాయి. తొలి దశలో 8 మండలాలకు పోలింగ్ నిర్వహించగా రెండో దశలో 7 మండలాలకు నిర్వహించారు. అలాగే మూడో దశకి ఈరోజు చివరి రోజున 7 మండలాలకి ఎన్నికలు అయితే నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కొత్తగూడెం డివిజన్లోకి వచ్చేసి 3 మండలాలు, ఇల్లెందు నియోజకవర్గాలకు వచ్చేసి 4 మండలాలు చొప్పున ఈరోజు 7 మండలాలకి సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 1,75,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఈరోజు వినియోగించుకుంటున్నారు. అలాగే 156 పంచాయతీలకు ఈరోజు జరుగుతున్న ఎన్నికలకి 10 సర్పంచ్ స్థానికాలు ఏకగ్రీవం అయినాయి. ఒక సర్పంచ్ స్థానం జులూరుపాడు మండలానికి చెందిన జులూరుపాడు గ్రామంకి చెందిన కేసు ఒకటి కోర్టులో పెండింగ్ ఉండటం వల్ల జులూరుపాడు సర్పంచ్ ఎన్నికలను వాయిదా వేసినారు. మిగతా 145 గ్రామ పంచాయతీలకి ఈరోజు అయితే ఎన్నికలు అయితే నిర్వహిస్తున్నారు. సుమారు 175,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకొని ఈరోజు గ్రామ సర్పంచులను ఎన్నుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం వరకు ఎన్నికలు అయితే నిర్వహణ పూర్తి అయిపోతుంది. 7 గంటలకు ఉదయం స్టార్ట్ అయిన ఎన్నికల్ని 1 గంట వరకు పూర్తి చేస్తారు. 2 గంటల నుంచి ఆ తర్వాత ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఈ సాయంత్రం వరకు తుది ఫలాలు వెల్లడించి అభ్యర్థులు ఎవరైతే గెలుస్తారో వాళ్ళని గెలుపు అభ్యర్థులుగా ప్రకటిస్తారు. ఇలా ఎన్నికలు సజావుగా జరుగుతున్నందుకు అధికారులు అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉన్నతాధికారులు అయితే చర్యలు చేపట్టారు. ఓటర్లకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఓటర్లకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఓటర్లను కూడా ఇబ్బంది పడకుండా చూస్తున్నారు. కెమెరామెన్ బండ్ల వెంకట్తో కాసిం, 1990.